హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను సలాడ్ మనం స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ అలసందలు, పెసలు, కాబోలి శనగలు, పల్లీలు 4 రకాలు నానబెట్టానండి. నైట్ మొత్తం ఓవర్ నైట్ నానబెట్టాను. ఇప్పుడు పొద్దునండి సలాడ్ చేసుకుందాము. మనము 4 రకాలు నానబెట్టాను. ఇంకా ఉంటే కూడా నానబెట్టుకోవచ్చు. మా దగ్గర 4 రకాలు ఉన్నాయి కాబట్టి నేను నానబెట్టాను. మనం ఇది క్యారెట్ అండి, బీట్రూట్, కీరా, టమాటో, క్యాప్సికమ్, ఆనియన్, ఇది మనకు ఉల్లిపొరకు అండి. మన చెట్లకు ఉన్నది కదా, అది కొంచెమే మొన్న చూపించాను కదా, ఇది కొంచెమే వెళ్ళిందండి. ఇంకా కొంచెం ఉంటే వేసుకోవచ్చు, కానీ నాకు కొంచెమే వెళ్ళింది కాబట్టి నేను కొంచెం వేసుకుంటున్నాను. మనం వేసుకుంటూ చెప్తాను, ఓకేనా? మనం రెడీ చేసుకుందామండి. మనకి నానబెట్టిన అన్ని ఇందులో వేసేసుకుందాము. సైడ్ పెట్టేసుకుందాము. ఇది మిరియాల పొడి అండి. మనం దీనికి అవసరం ఉన్నంత వేసుకుందాము, ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం ఘాటు ఉంటుంది, మనం చూసుకొని వేసుకుందాము. ఇది చాట్ మసాలా అండి. చాట్ మసాలా మంచిగా వేసుకుందాము, దీంతోనే టేస్ట్ బాగుంటుంది అనమాట. చాలు. ఇది పెరుగు వేసుకుందాం, బాగుంటుంది, మనకు బాడీలో కూల్ ఉంటుంది. మళ్ళీ మనం ఇవన్నీ వేసుకుంటున్నాం కదా, ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట. ఇవన్నీ మనకి ఎన్నో రకాల ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది. మనం కొంచెం కప్పెట్టి తింటే చాలు, మనకు ఎక్కువ ఆకలి కూడా పుట్టదు. మనకు మంచిగా హెల్త్కి మాత్రం చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. మేము ఎప్పుడు చాలా తింటాం అనమాట. ఇవి ఇలా చేసుకుంటే బాగుంటుందండి. ఇందులో వేసుకుందాం, మనము కొద్దిగా వేసుకుందాము, తర్వాత చూసుకుందాం. మనకు కావాల్సి ఉంటే మళ్ళీ వేసుకుందాం. చాట్ మసాలాలో మనకు సాల్టీగా ఉంటాయి కదా, మనం కొద్దిగానే వేసుకుందాం. ఇది సాల్ట్ కొంచెమే వేస్తున్నాను, చూసుకొని వేసుకుందాం. మళ్ళీ మనం ఇవన్నీ వేసుకుందాము. ఇదంతా కలిసేటట్టు మిక్సీ చేసుకుందాము. ఇలా మంచిగా కలిపేసుకుందాము. మనం కొద్దింతా కలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇవి కలుపుకుందాం అనమాట. ఒక్కొక్కటిగా కలిపేసుకుందాము. ఇది టమాటా, క్యాప్సికమ్ వేస్తున్నాను. ఇది ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను, నార్మల్గానే ఉంది, పెద్దగా మరి ఏం లేదు, చిన్నదే. ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను. మనకు వీలైనంత సన్నగా చేసుకోవచ్చు, ఇష్టం ఉన్న వాళ్ళకి దొడ్డుకు కూడా చేసుకోవచ్చు. మనం తినేదాన్ని బట్టి చేసుకోండి. ఇది ఉల్లిపొరకు అండి, ఇది మనదే, మన ఇంటిది. మనం ఫస్ట్ కలుపుకుందాం ఒకసారి. మంచిగా కలుపుకుంటే మళ్ళీ అది కూడా మంచిగా ఈజీగా కలుస్తుంది. బాగుంది కదా లుక్, సూపర్గా ఉంది, తినాలనిపించేలాగా ఉంది. మనం ఇది కూడా కలిపేసుకుందాము. కీరా అండి, ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకు పిల్లలకు కూడా ఇవ్వచ్చు, పిల్లలు అందరం తినొచ్చు మంచిగా ఈజీగా. ఇది బీట్రూట్ అండి, ఇది వేస్తే లుక్ ఇంకా మంచిగా ఉంటుంది. లుక్ పరంగా చూసినా బాగుంటే మన హెల్త్ బెనిఫిట్లు చాలా ఉన్నాయి. నేను అన్నీ చెప్పలేకపోవచ్చు, ప్రతి ఒక్కదానికి ఇవన్నీ మనకు పనిచేసేటి హెల్త్కు. మనకు పెద్ద ముక్కల కన్నా చిన్న ముక్కలుగా చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. తురుముకున్నానండి, ఇదంతా మనం సన్నగా తురుముకున్నాను, మనకి ఈజీగా కూడా ఉంటుంది, ఎక్కువ నమ్మలవలసిన అవసరం ఉండదు అనమాట. ఇదంతా కలిపేసుకుందాం, మంచిగా ఈక్వల్గా అంతా తీసేసుకుందాం లోపల నుండి.
మంచిగా కలిసిందండి ఇది ఈక్వల్. ఇంకో కొద్దిగా మనము కొద్దిగా చాట్ మసాలా వేసుకుందాము, ఇంకో కొద్దిగా వేసుకుందాము, కొద్దిగా లైట్గా పెరుగు వేసుకుందాము, కొంచెమే వేస్తున్నాను చాలు. ఇలా చాలా బాగుంటుందండి. మంచిగా కలుపుకున్నాను, సూపర్గా ఉంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా చాలా చాలా మనకి ఇందులో అన్ని ప్రోటీన్ చాలా బాగుంటుందండి. మనం పొద్దున ఇలా తీసుకుంటే లైట్ వెయిట్ కొంచెం చిన్న కప్పటి తీసుకున్న మనకు లావుగా ఉన్న వాళ్ళు కూడా మనకు సన్నగా ఉంటారు. ఎందుకంటే ఇందులో మనకు ఇవన్నీ తింటాం కదా, ఇప్పుడు పెసలు ఇవన్నీ మనకి ఎక్కువ ఆకలి వేయదన్నమాట. మనకు కొంచెం తిన్నా మనకు కడుపు నిండాగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తినొచ్చేది, ఎందుకంటే మనకు అన్ని రకాల ఆరోగ్యమైనది ఇది, మనకి ఏమి హాని చేసేది ఏమీ లేదు ఇందులో. ఇంకా మొలకలు చేసుకుంటే ఇంకా మంచిది, ఇంకా మొలకల్లో వేసుకుంటే ఇంకా ఎక్కువ 100% మనకు ఇంకా మన బాడీలో రెట్టింపు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది నేను నానబెట్టాను అంతే, ఒక నైట్ మొత్తం నానబెట్టి చేసిన ఇవి మొలకలకు నేను పక్కకు ఉంచాను. అవి మొలకలతో చేసుకుంటే ఇంకా బెనిఫిట్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ చిన్న పిల్లలకైనా మనకు బలం అస్సలు మనకి ఎంత ఏది తిన్నా కూడా బలం ఉండలేదు, ఒంట్లో బలం ఉండలేదు అనమాట. బలంగా ఉండాలంటే మనం కొన్ని మాత్రం జాగ్రత్త తీసుకోవాలని నేనైతే చెప్తాను. చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా ఉందండి. మనం వట్టిగా తినేదానికంటే మనం ఇలా చేసుకొని తింటే మనకు పెరుగు వేసాం కదా, బాడీకి మనకు కూల్ కూడా ఉంటుంది. మనకు మిరియాల పొడి కూడా వేసాం కదా, మనకు చాట్ మసాలా కొంచెం పులుపునిస్తుంది. మిరియాల పొడి కూడా చాలా మంచిది మనకు కళ్ళకైనా మనకు హెల్త్కి కూడా. మిరియాల పొడి కూడా చాలా ఉంటుంది, మీకు అందరికీ తెలిసిన విషయాలే, నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఎందుకంటే ఇట్లా హెల్త్ను మనం కాపాడుకోవాలి. ఇలా చేసుకొని డిఫరెంట్గా మనం ఏదో ఒకటే తినొద్దు, ఏదైనా ఇది ఇలా చేసుకోవాలి. మనం ఇంకొకసారి సపరేట్గా మనం మొలకలు తినాలి, అట్లా కొంచెం సపరేట్గా మనం మార్చుకుంటూ తినాలి అని చెప్తున్నాను. రోజు ఒకే రకంగా తినకుండా అలా మేమైతే అలాగే తింటాము, మీకు కూడా అలాగే చెప్తున్నాను. నేను కొన్ని చూపెట్టలేదు కదా అని నాకు ఇలా చూపించాలని మేము చేసుకుంటాం కాబట్టి. ఎందుకంటే ఒక్కొక్కరికి మనకు తెలుస్తుంది, ఒక్కొక్కసారి అర్థం కూడా మనకు కాదు కదా, ఏం చేసుకోవాలో కూడా అర్థం కాదు. మనకి ఈజీ మెథడ్ ఇది, మనకు ఈజీగా చేసుకోవచ్చు. మనం ఒక పని చేసుకుంటే ఇంకో పనికి ఇట్లా కట్ చేసుకొని పెట్టేసుకొని కలిపేసుకుంటే అయిపోయి తినేచ్చు. మనకి హెల్త్కు మంచిది, మనకు ఆరోగ్యానికి మంచిది. మనకు తిన్నామని మంచిగా ఒకటి మంచిగా తిన్నామనేది మనకు ఫీలింగ్ కూడా ఉంటుంది అనమాట. ఈరోజు వీడియో ఇదేనండి, సింపుల్గా ఇలా చేసుకున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.